పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పాస్తా. దానికోసం పాస్తాను ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మెత్తపడిన తర్వాత 2 టమాటాలు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కారం, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా ఉడికించుకున్నటువంటి పాస్తాను వేసి కలుపుకోవాలి. 1 నిమిషం అలా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం. వేడి వేడి పాస్తా రెడీ. ఎంతో ఈజీ అండి.